2017లో ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం విద్యుత్ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు నాటి ప్రభుత్వం ఆర్టిజన్లు కింద గుర్తించి గ్రేడ్లు వారీగా పదోన్నతులు ఇస్తామని చెప్పినప్పటికీ అది జరగలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఆర్టిజన్ల ప్రకారంగా ఉద్యోగులుగా గుర్తిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెలలోపు చేస్తామన్న రేవంత్ రెడ్డి సైతం ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదంటూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని డివిజన్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గ పరిధిలోని విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తమను న్యాయపరంగా ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం తమను ఉద్యోగులుగా గుర్తిస్తూ పదోన్నతులు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో తామంతా జేఏసీగా ఏర్పడి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జోగిపేట డివిజన్ విద్యుత్ సంస్థకు సంబంధించిన మండలాల ఉద్యోగులు పాల్గొన్నారు. పెద్ద మనిషి ఇంతవరకు చేయలేడు. పెద్ద మనిషి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాబోయే ప్రభుత్వం అధికారులు వచ్చిన 100 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉదాహరణకు ఎన్ఆర్ఈజీ అందరికీ ఈక్వల్ ఫర్ ఈక్వల్ వర్క్ అనే సిద్ధాంతం మీద సమాన పని సమాన వేతనం ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. వాళ్ళు ఏమన్నారంటే మీకు పర్మనెంట్ చేపిస్తాం అని చెప్పి 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మాకు ఎక్కడా కూడా అయిపోయింది. మేము ఈరోజు పరిస్థితి మా ఇంకా వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకు ప్రమోషన్లు అవి వచ్చినాయి. వాళ్ళకి మాకు బాధ లేదు. మేము ఎక్కడ వాళ్ళు చెప్పండి. అప్పుడు 60 రూపాయల మంచున ప్యాకెట్ ఇప్పుడు 200 రూపాయల మంచున ప్యాకెట్ అయింది. మాకు అవే జీతాలు మాకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ అన్నది మందిగా మేము చెప్తున్నాము. 23,000 మందిలో 2,000 మంది చచ్చిపోయినారు. ఇంకా 20,000 మంది ఉన్నారు. ఇంకా 19,000 చిల్లర మంది ఉన్నారు. ఆ మంది అందరం కలిసి ఏ యూనియన్ నమ్ముకోకుండా ఓన్లీ ఆర్టిజన్గానే మేము ఎట్లా అంటే మేము వెలివేయబడ్డ వాళ్ళు లేకుండా మేము అందరము మా గురించి ఎవరు పట్టించుకునే నాదులు లేడు. అందుకే మేము ఆర్టిజన్ కార్మికులం అందరము ఒక జేఏసీ ఏర్పడి మనం సాధించుకుందాము, మనం కొట్లాడుకుందాము. ఎవరు నమ్ముకుంటే కూడా మనకు బెనిఫిట్ మనకి ఏం సాధించట్లేదని చెప్పేసి మేము ఒక తెలంగాణ మొత్తం యూనియన్లకు అతీతంగా అందరూ చేసేది. ఈరోజు కూడా ఇక్కడ మన జోగిపేట డివిజన్లో కూడా మన ఆర్టిజన్ జేఏసీగా ఏర్పడడం జరిగింది. అందుకే మేము అందరం కూడా ఇక్కడ అందరం సమావేశమై మేము మీకు మీడియా ద్వారా కూడా ముఖ్యంగా దీన్ని పెద్ద ఎత్తున తీసుకోవాలంటే మీడియా ద్వారా తీసుకోవాలని చెప్పేసి మేము కూడా మీడియా ద్వారా మేము అందరికీ విన్నవిస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు, పోయిన సీఎం చంద్రశేఖరరావు గారు ముగ్గురు చెప్పిండు. మాజీ మంత్రులు కేసీఆర్ 9 సంవత్సరాల పాలన చేసి ఇంతవరకు మాకు నోచుకోవాలని ఎటువంటి ఆర్టిజన్ నుంచి 5 సంవత్సరాల చేస్తామని చెప్పిండు. చేయలేడు. చేయని ఏడల 9 సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఆర్టిజన్ గ్రేడ్ 1 to గ్రేడ్ 2 చేసిరు కానీ గ్రేడ్ 2 చేసిరు కానీ 1 చేస్తామని కన్వర్షన్ చేస్తామని చేయలేరు. ఇంతవరకు మాకు ఏపీఎస్సీబీ రూల్స్ కావాలి. అందుకోసం అప్పుడు చెప్పిన ముఖ్యమంత్రి నేను రాగానే గెలవగానే 1 నెలలోనే నేను ఎలాంటి అవుట్సోర్సింగ్ ఉండదు, కన్వర్షన్ కంపల్సరీ పర్మనెంట్ చేయిస్తా అని